హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సెలబ్రేషన్స్. జనరల్ గా సమ్మర్ హాలిడేస్ అంటే మనకు మెయిన్ గా గుర్తొచ్చే ఎలిమెంట్ ఏంటంటే ఎంజాయ్మెంట్. సో ఎంజాయ్ చేయాలంటే ఒక మంచి స్వీట్ మెమరీని సెలబ్రేట్ చేసుకోవాలి. సో అదే టాపిక్ తో మన ఈ సెలబ్రేషన్ షోలో సెలబ్రిటీస్ యొక్క బర్త్డే మూమెంట్స్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి ఇవాళ ఏ సెలబ్రిటీ రాబోతున్నారు, అసలు ఎలాంటి కేక్ తయారు చేయబోతున్నాం, దాని ఫ్లేవర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు వెల్కమ్ అపూర్వ. సో లెట్స్ వెల్కమ్ అపూర్వ. రండి 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 దయచేయండి. సో ఏంటి ఎలా ఉన్నావు? నేను సూపర్. నన్ను ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. ఈ రోజు ఎవరో తెలుసా గెస్ట్? చెప్పావా? అడుగుతాను. నువ్వు చెప్పావా? నేను చెప్పట్లేదు. చెప్తావా? చెప్తా. చెప్పు. డిఎస్పీ దేవిశ్రీ ప్రసాద్ గారా? కాదు, ఇలాగే పప్పులో కాలేస్తావని విడమర్చి చెప్పాలని అనుకుంటున్నాను. డిఎస్పీ అన్నావు? కాదు, దేవిశ్రీ గారు అంటే మిర్చిలో రీచా గంగోపాధ్యాయ హీరోయిన్ కి మదర్, దమ్ములో హోమ్ మినిస్టర్. సో హోమ్ మినిస్టర్ కి హోమ్లీగా ఒక మంచి కేక్ తయారు చేద్దామా? డెఫినెట్లీ. చాలా రోజులైంది ఒక లేడీ కోసం కేక్ చేసి ఈ మధ్యలో. అవును కదా, కౌంట్ చేసుకుంటే చాలా అందరూ మేల్ సెలబ్రిటీస్ కోసం చేసాం కానీ ఒక హోమ్ మినిస్టర్ సెలబ్రిటీ కోసం చేయలేదు. ఎస్. ఓకే, స్వీట్ న్యూస్, స్వీట్ వెల్కమ్ ఇచ్చావు కాబట్టి లెట్ మీ ప్లాన్ పైనాపిల్ కేక్ విత్ బ్యూటిఫుల్ రోజ్ డిజైన్ ఇద్దాము. సో కేక్ పేరు ఏం పెడదాం? పైనాపిల్ కేక్ విత్ బ్యూటిఫుల్ రోజ్ డిజైన్. ఆల్రెడీ ఉన్న పేర్లే ఏదో నువ్వు కనిపెట్టినట్టు చెప్పావు, ఏదో ఒకటి చెప్పు డిజైన్. ఓకే, బ్లూ వరల్డ్. బ్లూ వరల్డ్ ఇది కొత్తగా కనిపెట్టిందండి. సో బ్లూ వరల్డ్ కేక్ తయారు చేస్తాం దేవిశ్రీ గారి కోసం. ఓకే, సో బ్లూ వరల్డ్ కేక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మార్గో బటర్, షుగర్, ఎగ్స్, మిల్క్, మైదా, ఐసింగ్ షుగర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, కేక్ జెల్, పైనాపిల్ ఎసెన్స్. స్టార్ట్ చేసేనా? యా, ఓకే. let's get started. So first we'll start with margo butter. Cake gel 2 tablespoons. Okay. Mixing ki పెట్టేద్దాం. సో అది మిక్స్ అవుతున్న ప్రాసెస్ లోనే షుగర్ కూడా యాడ్ చేసేద్దాం. షుగర్ 400 grams. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఎగ్స్ యాడ్ చేద్దాం. 6 One eggs. by one. Yeah, 6 eggs. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కూడా వెళ్ళిపోదాం, అండ్ దట్ ఈస్ మైదా. ఓకే. సో మైదా 300 grams తీసుకున్నాను. నెక్స్ట్ పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేద్దాం. ఇప్పుడేనా? యా, ఇప్పుడు బ్యాటర్ లోకి కావాలి. కొంచెం పౌడర్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువైపోవడం వల్ల మన బ్యాటర్ చాలా స్టిఫ్ గా ఉంది. సో ఫర్ దట్ కొంచెం మిల్క్ యాడ్ చేద్దాం. సో ఒక్కసారి స్పీడ్ బెంచ్ చేసుకున్నామంటే బ్యాటర్ రెడీ. సో నేను ఒక రౌండ్ ప్యాన్ రెడీ పెట్టేసాను చూడు. ఎస్. సో ఆల్రెడీ ప్యాన్ని బటర్తో లైన్ చేసేసి బటర్ పేపర్ కూడా ఇచ్చేసాను. ఓకే. ఐ థింక్ మన బ్యాటర్ కూడా రెడీ. ఎక్స్ట్రాస్ అంతా ఫస్ట్ స్క్రేప్ చేసేద్దాం. ఒకసారి సైడ్స్ అంతా కూడా ఈక్వల్గా మిక్స్ చేసేసి సో ఇప్పుడు మొత్తం బ్యాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేద్దాం. ఓకే. సో ఒక 2-3 times డాబ్ చేసేసి అవెన్లో పెట్టేస్తాం. రెడీ. ఓన్లో పెట్టేద్దామా? ఎస్. అందుకనే ముందు నేను రోజు ఫ్లేవర్ స్మెల్ చేస్తాను కదా. యా.
ఓకే సో యాజ్ యూజువల్ సెట్ చేసేసానని 180 degree centigrade టెంపరేచర్ 40 minutes టైమర్ అండ్ టాప్ అండ్ బాటమ్ హీట్. ఓకే టాప్ Yeah. అండ్ బాటమ్ హీట్. పూర్వా ఐసింగ్ స్టెప్ కి వెళ్ళిపోదామా? ఎస్ డెఫినెట్లీ. సో ఫస్ట్ ఇందులో నేను మార్గో బటర్ తీసుకున్నాను. Okay. 500 grams ఆఫ్ మార్గో బటర్. మిక్సింగ్ స్టార్ట్ చేద్దాం. అది మిక్స్ అవుతున్న ప్రాసెస్లోనే ఐసింగ్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఐసింగ్ షుగర్ 900 grams. కొంచెం మిల్క్ కూడా యాడ్ చేద్దాం షమ్లా, బికాస్ స్టిఫ్ అయిపోయింది క్రీమ్. అవునా? ఓకే. సో ఐ థింక్ మన కేక్ కూడా అయిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని తెచ్చేసుకుందామా? 40 minutes కదా, అయిపోయింది. పద. సో గ్లౌజ్ వేసేసుకో. ఓకే చలో చలో లెట్స్ గో. గెట్ ఇట్ డన్. ఓకే చూడు పైనాపిల్ స్మెల్ వస్తుందా? ఓకే చాలా స్ట్రాంగ్ ఉంది ఫ్లేవర్. సో మన కేక్ కూల్ అవ్వడానికి మేబీ 10 minutes పడుతుంది. Okay. ఈ రెండు అయిపోయే లోపల లెట్స్ చాట్ అబౌట్ దేవిశ్రీ గారు. యా. సో దమ్ము మూవీ చూసావా? చూసాను. ఎందుకు? అలా పరిగెట్టుకుంటూ వెళ్తే రోడ్లో సడన్ గా ఠంగ్ 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 అని కార్లు వచ్చి రోడ్లు ఆగుతారు, అప్పుడు దిగుతారు. ఎంత గ్రేస్ఫుల్ గా నడిచొస్తారు తెలుసా. ఫస్ట్ టైం హోమ్ మినిస్టర్ రోడ్ చేసిన ఎగ్జాక్ట్ గా ప్రిసైజ్ గా చేశారు. దాని అర్థం ఏంటి? ఆవిడ ఒక హోమ్ మినిస్టర్ రోల్ చేయాలంటే దాని వెనక ఎంత ప్రాక్టీస్ చేస్తుంటారు. అంటే ప్రాక్టీస్ అంటే నడిచి కాదు, లైక్ లుకింగ్ అండ్ లెర్నింగ్ అట్ అంటారు. సో దట్స్ వాట్. సో అండ్ నాకు తెలిసి చాలా సీరియల్స్ కూడా చేశారు. తను ఓన్లీ తెలుగువా? ఓన్లీ తెలుగు అయిపోయింది. సో నేను చూసిన ప్రాజెక్ట్స్ లో అయితే బాపు గారితో భాగవతం సీరియల్ లో చేశారు. సో ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. అంటే చాలా 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 ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అది. Yeah, yeah. అండ్ అంతేకాదు మన ఈటీవీ సీరియల్స్ ఉన్నాయి కదా, అందులో గోకులంలో సీత. ఆ సీరియల్ నాకు ఐడియా. Yes. So దాని తర్వాత మూవీస్ లోనే ఎక్కువ చూసాను నేను మేడం ని. నేను కూడా మాక్సిమం మూవీస్ లోనే చూసా. ఈ ఇప్పుడు నువ్వు చెప్పిన లాస్ట్ సీరియల్ ని ఐ వాస్ గోయింగ్ త్రూ అండ్ ఐ సా. బాగుండింది అది. ఓకే కేక్ ఇస్ ఆల్రెడీ క్రీమ్ కూడా రెడీ. సో నైఫ్ ఇచ్చేసాయి, సైడ్స్ అంతా లూజ్ చేసేద్దాం. కేక్ తినాలని ఉంది కదా. ఓకే కేక్ బేస్ అండ్ టర్న్ టేబుల్ ఇచ్చేవా? This is turntable యా and this is your piece. థ్యాంక్ యూ. లెట్స్ ఇన్వర్ట్ అండ్ ఒకసారి సెంటర్లో వచ్చిందా చూసుకొని ట్యాప్ చేసి తీద్దాం. ఇది ఇక్కడే ఉంచుదాం బికాస్ వీ మే నీడ్ ఇట్. బట్ సెంటర్లో ఇంకా రాలే. యా ఇప్పుడు వచ్చింది. ఓకే సో ఫస్ట్ కేక్ని హాఫ్ చేసేసుకుందాం. ఓకే సో ప్యాలెట్ నైఫ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు సెంటర్ ఫిల్లింగ్ ఇచ్చేసుకుందాం క్రీమ్తో. ఓకే సో ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాం. యా ఈ కేక్ టు కేక్ మిడిల్ లో యాడ్ చేసే క్రీమ్ ఎప్పుడు వైట్ ఎందుకు యూజ్ చేస్తున్నారు బేకర్స్? వేరేవి కూడా ఉంటాయి బట్ ఫ్లేవర్ని బట్టి యాడ్ చేస్తాం. ఇప్పుడు మనం డ్యూయల్ కాంబినేషన్ వాడితే వైట్ బదులు వేరే కలర్ వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నో అయితే పైనాపిల్ కాబట్టి నేనేమనుకున్నా అంటే మధ్యలో కూడా పైనాపిల్ ఉంటే ఇంకా అడిషనల్. యా అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కేక్. యూజువల్లీ బటర్ క్రీమ్స్కి ఏంటంటే పైనాపిల్ డైరెక్ట్గా వాడితే ఆ టేస్ట్ అంతా పోతుంది. సో దట్స్ ద రీజన్ ఎసెన్స్ వాడతారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ కూల్ కేక్ చేసామనుకో, కూల్ కేక్ ప్రాసెస్ ఇస్ అగైన్ డిఫరెంట్. ఫ్రెష్ పైనాపిల్ యాడ్ చేస్తేనే ఇంకా ఎఫెక్ట్ బాగుంటుంది అందులో. సో బటర్ కేక్స్ కి పైనాపిల్ తక్కువ వాడాలి, ఫ్రెష్ ఫ్రూట్స్ తక్కువే. ఓకే సో ఇప్పుడు సైడ్స్ ఎక్స్ట్రా ఏదైతే వచ్చిందో అదంతా ఈవెన్గా స్క్రేప్ చేద్దాం. ఇప్పుడు మొత్తం క్రమ్ కోటింగ్ ఇచ్చేద్దామా?
నేను యా పెద్ద నోజల్ టిప్ ఇవ్వండి, బిగ్ వన్. ఎస్. క్రీమ్స్ ఆర్ ఆల్వేస్ యమ్మీ షమ్మీ. క్రమ్ కోటింగ్ అంటే మొత్తం ఓవరాల్ కోటింగ్ కాబట్టి టాప్ కూడా పెట్టేసుకుంటాము. there you go. సో ఫస్ట్ లేయర్ నాకు బ్లాక్ స్పాచులా కూడా ఇచ్చేసేవా. ఓకే, సో ఫస్ట్ టాప్ ఫినిష్ చేసుకుందాం. నౌ సైడ్స్ కూడా ఫర్ ఎ మినిట్ ఐ వాస్ లాస్ట్. మన కేక్ ది మెయిన్ బేస్ సింపుల్ వైట్ బార్డరే, సో అందుకే కేక్ కొంచెం నీట్ ఫినిషింగ్ ఉండాలి. యాజ్ నీట్ as యూ me. సో మెయిన్ వర్క్ ఇస్ డన్. నాకు టిష్యూ ఇచ్చేసామంటే ఫస్ట్ సైడ్స్ అంతా క్లీన్ చేసేసి దెన్ విల్ హ్యావ్ టు మిక్స్ 2 కలర్స్. ఇవాళ మనకు కావాల్సిన కలర్స్ బ్లూ అండ్ గ్రీన్. సో ప్రస్తుతం ఇది పక్కన పెడదాం. నాకు 2 ఎంటీ బౌల్స్ ఇచ్చి ఫస్ట్ గ్రీన్ కలర్కి మిక్స్ చేసుకుందాం. సో నేను లీఫ్ టిప్ పెట్టి ఒక పైపింగ్ బ్యాగ్ రెడీ పెట్టాను చూడు. This is leaf. దిస్ ఇస్ లీఫ్. సో ఇది లీఫ్ టిప్. సో బేసికలీ మనం లీవ్స్ వాటికి వీటికి అండ్ ఫ్లవర్స్కి కూడా ఇది వాడచ్చు యాక్చువల్లీ. నెక్స్ట్ టైం ఐ షో యూ డిజైన్ విత్ ఇట్. సో ఒక కలర్ రెడీ ఉంది. సో మన గ్రీన్ కలర్ రెడీ కాబట్టి నెక్స్ట్ బ్లూ కలర్ చేసుకుందాం. సో ఫర్ దట్ ఫస్ట్ మిక్సింగ్లో పెట్టి కొంచెం మిక్సింగ్ అయ్యాక విల్ యాడ్ ద బ్లూ కలర్. Okay. డన్. Done. ఎస్. సో నాకు స్పాచులా. Oh wow. ఓకే, ఫస్ట్ కొంచెం క్రీమ్ ఇందులో వేసుకుందాం అండ్ లెట్స్ కీప్ ఇట్ అసైడ్. ఇంకొక ఎంటీ పైపింగ్ బ్యాగ్ కూడా ఉంది. సో ఫస్ట్ బార్డర్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, బాటమ్ ఇప్పుడు ఎలా అయితే బార్డర్ ఇచ్చామో టాప్లో కూడా సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ మనము 6 ఫ్లవర్స్ పెట్టుకుందాం. దానికి బేస్ సెట్ చేసుకుందాం ఫస్ట్, ఎక్కడెక్కడ ఫ్లవర్స్ రావాలో. ఓకే, ఓకే. సో యాక్చువల్లీ నువ్వు అబ్జర్వ్ చేసావో లేదు, నేను రోస్ట్ చేశాను కానీ డైరెక్ట్గా కేక్ మీద చేశాను. యూజువల్లీ అయితే మనం మన నెయిల్ టిప్ వాడతాం, లేకపోతే ఏదైనా కప్ వాడతాం. ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఇలా కూడా ట్రై చేయొచ్చు అని.
బట్ ఫర్ అవర్ కన్వీనియన్స్ మనం ఏదైనా కప్ లాంటిది వాడదాం, బేస్ స్టీల్ కప్ లాంటిది. సెలబ్రిటీ కోసం చేస్తున్నాం కాబట్టి మనకు ఆ పర్ఫెక్షన్ కావాలి. యా Same procedure, ఇంకా rest of the 4. ఏ ఫ్లవర్స్ అన్ని అయిపోయాయి. Yeah. కానీ ఈ ఫ్లవర్స్ కి ఇది మిస్సింగ్ కదా, డెఫినెట్లీ యాడ్ చేద్దాం. గ్రీన్ కలర్ రెడీ పెట్టచ్చు. ఆబ్వియస్లీ ఫ్లవర్స్ కి లీవ్స్ లేకపోతే ఎలా? హ్యాట్స్ ఆఫ్ టు ద బేకర్స్. చాలా నేను అక్కడ చాక్లెట్ కలర్ ఒక పైపింగ్ బ్యాగ్ రెడీ పెట్టాను చూడు, జస్ట్ నేమ్ రాసుకోవడానికి. వేరే కలర్స్ ఎందుకు, డార్క్ కలర్ ఉంటే బాగుంటుంది కదా. ఎనీవే బ్యూటిఫుల్ కేక్ ఇస్ రెడీ. ఈ బ్యూటిఫుల్ చేతిలో ఈ కేక్ని పెడుతున్నాను. సో ప్లీజ్ నా సైడ్ నుంచి డెఫినెట్గా దేవిశ్రీ గారికి విషెస్ చెప్పు అండ్ హ్యావ్ ఫన్. సో దట్స్ అన్ అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ కేక్. ఇంట్రెస్టింగ్ అని ఎందుకనంటే దీని పేరు, ఎందుకంటే నా ఫేవరెట్ కలర్ బ్లూ అండ్ దిస్ ఇస్ బ్లూ వరల్డ్ ఫర్ ద బ్యూటిఫుల్ విమెన్ దేవిశ్రీ గారు. సో ఎందుకు లేట్ అండి, లెట్స్ గో అండ్ సెలబ్రేట్, కమ్ ఆన్. నమస్తే దేవిశ్రీ గారు. నమస్తే అమ్మా. మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. మేము ఈటీవీ అభిరుచి సెలబ్రేషన్స్ షో తరపున వస్తున్నాము. సో ఈ షో గురించి మీకు తెలిసే ఉంటది. మీరు మీ పర్సనల్ విషయాలు, మీ వ్యక్తిగత జీవితం గురించి మొత్తం మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆ తర్వాత మన సెలబ్రేషన్స్ మోడ్ లోకి వెళ్ళిపోతాం. సో ముందుగా మీరు అసలు ఎలా స్టార్ట్ అయ్యారు ఇండస్ట్రీలో? అసలు హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? ఒరిజినేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. చిన్నప్పటి నుంచి మూవీస్ ఎక్కువ చూసేదాన్ని. సో ఆ మూవీస్ చూసి నేను కూడా ఇలా హీరోయిన్ అవ్వాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. నేను బ్లాక్ అండ్ వైట్ మూవీస్ ఎక్కువ చూసేదాన్ని చిన్నప్పుడు. సో దానిలో విజయలలిత గారు, జ్యోతిలక్ష్మి గారు వీళ్ళు ఫైటింగ్ మూవీస్ ఉండే ఎక్కువ. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని చిన్నప్పటి నుంచి బాగా విమెన్ ఓరియంటెడ్ క్యారెక్టర్, కౌబాయ్ క్యారెక్టర్స్ అలాంటివి. కౌబాయ్. సో మీలో యాంగిల్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే స్పోర్ట్స్ ఇది మొదలనేమో తెలియదు కానీ నాకు ఎక్కువ ఆ టైప్ ఆఫ్ చేయాలని చిన్నప్పటి నుంచి బాగుండేది. స్పోర్ట్స్ అంటున్నారు, మరి మీకు స్పోర్ట్స్ బాగా టచ్ ఉన్నట్టుంది. నేను ఎల్కేజీ నుంచి స్పోర్ట్స్ గేమ్స్ ఆడేదాన్ని. సో జోనల్ లెవెల్ గానీ నేషనల్ లెవెల్ గానీ ఏమైనా ఆడారా? స్టేట్స్ కి ఆడానమ్మా, నేషనల్ కూడా ఆడాను. నేను కబడ్డీ ప్లేయర్ ని. కబడ్డీ ప్లేయర్, అమేజింగ్, దట్స్ అమేజింగ్. ఓకే, సో మన ఇండస్ట్రీలో చాలా మంది స్పోర్ట్స్ పర్సన్ లో మీరు ఒక రకం. సో మళ్ళీ హీరోయిన్ అని అన్నప్పుడు మీరు హీరోయిన్ గా ఎందుకు స్టార్ట్ అవ్వలేదు? అయితే అంటే ఇంట్లో పేరెంట్స్ కి ఇష్టం లేదమ్మా చేయటం, అందుకని రాలేకపోయాను. సో ఆ కోరిక అలాగే ఉండిపోయింది. కానీ అనుకోకుండా మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత అనుకోకుండా ఎంటర్ అయ్యాను. ఓకే, సో మ్యారేజ్ అయ్యాక ఎంటర్ అయ్యారు. అవును. మరి మీ వారేమో అడ్డు చెప్పలేదా? ఎవరు ఏం చెప్పలేదమ్మా. వాళ్ళు చాలా కోఆపరేటివ్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలా కోఆపరేషన్. వాళ్ళ కోఆపరేషన్ లేకపోతే నేను ఏం చేయలేను ఇప్పుడు కూడా. సో దాని తర్వాత ఎలా అంటే ఫస్ట్ మీరు రంగస్థలం ఏమైనా చేసేవారా, లేకపోతే డైరెక్ట్ గా ఇండస్ట్రీకి వచ్చారా? లేదు, నేను డైరెక్ట్ గానే వచ్చాను ఇండస్ట్రీకి. అది లక్ అంతే. డైరెక్ట్ గా వచ్చాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నిలబడ్డాను అంటే అది కేవలం లక్కేనమ్మా. అంటే లక్ తో పాటు మీ నటన ప్రజలకు కూడా నచ్చాలి కదా. సో మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి. సో ఫస్ట్ మీరు సినిమాస్ తో స్టార్ట్ అయ్యారా లేకపోతే సీరియల్స్? లేదమ్మా, నా పుట్టిల్లు ఈటీవీ. ఈటీవీ నా పుట్టిల్లు. ఫస్ట్ నేను సంఘర్షణ, అనుబంధం, భాగవతం
వావ్. ఇవి చేసిన తర్వాత ఇంకా మూవీస్ ఆఫర్స్ వచ్చినాయి, ఇంకా మూవీస్ లోకి వెళ్ళిపోయాను. ఓకే. దాదాపు చాలా సంవత్సరాలు, ఒక 10 years దాకా మళ్ళీ సీరియల్స్ ఏం చేయలే, ముట్టుకోలేదు. 10-15 years దాకా. తర్వాత మళ్ళీ సీరియల్స్ కి వచ్చాను. అవునా? సో భాగవతం అన్నారు, అంటే బాపు గారి డైరెక్షన్ లో చేస్తారు. అది చాలా లక్కీగా వచ్చిందమ్మా క్యారెక్టర్. ఓకే. రోహిణి క్యారెక్టర్, బలరాముడి మదరు, చాలా మంచి క్యారెక్టర్. నా కెరియర్ లో నేను సంతృప్తి పొందిన క్యారెక్టర్, ఫస్ట్ క్యారెక్టర్ అదే. ఓకే ఓకే. సో బాపు గారితో చేయటం అంటే అసలు మామూలు విషయం కాదు. ఆయన అస్సలు విసుక్కోకుండా కొంచెం ఆయనకి ఎలా కావాలో అలా చెప్పి చేయించుకునేవారు అనమాట. అమ్మా దేవి అలా కాదమ్మా, ఇలా చెయ్యమ్మా, అది ఎంత చక్కగా చెప్పేవారంటే ఆయన చెప్పేదానికి అసలు నాకు కొంచెం బాగా సెంటిమెంట్ ఎక్కువ అనమాట, చాలా సెన్సిటివ్. అలా చెప్తే నేను చాలా ఇదిగా ఫీల్ అయ్యేదాన్ని, అంత ఇదిగా చెప్పేవారు ఆయన, ఇలా చేద్దామమ్మా ఇలా చేద్దామమ్మా అని. బాపు గారితో ఎలా ఉండేది మీ అనుబంధం? అసలు మళ్ళీ ఎప్పుడు చేస్తాం, ఆ డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉండేదాన్ని అమ్మా భాగవతం చేసేటప్పుడు. ఎప్పుడు వస్తాను, తెల్లవారు 4 బయలుదేరే వాళ్ళం షూటింగ్ కి. ఆయన కూడా ఇబ్బంది అనిపించేది కాదు, అది ఆ షూటింగ్ కి వెళ్ళిపోవాలి, క్యారెక్టర్ చేయాలి అని చాలా ఆందోళన ఇది ఉండేది అనమాట, ఆత్రంగా ఉండేది నాకు. నా అన్నిట్లో మైథలాజికల్ గెటప్స్ అంటే చాలా ఇష్టం, అమ్మవారి గెటప్స్ గానీ, రాణి గెటప్స్ గానీ చాలా ఇష్టం నాకు. సో మైథలాజికల్ గెటప్స్ లో బాగా పేరు వచ్చిన గెటప్ ఏంటి మీది? మైథలాజికల్ లో భాగవతం మంచి పేరు వచ్చిందమ్మా, రోహిణి క్యారెక్టర్. తర్వాత మొన్న ఈ మధ్య నేను శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి చేశాను, అమ్మవారి మదర్ క్యారెక్టర్. అది కూడా చాలా సూపర్ క్యారెక్టర్ అసలు. అది కూడా నాకు నా కెరీర్ లో అది కూడా ఒక మంచి క్యారెక్టర్ అన్నమాట నేను చేసింది, చాలా మంచి క్యారెక్టర్. సాంగ్స్ కూడా ఉన్నాయి దానిలో. అవునా? మీ మీద సాంగ్స్ ఒక 2 songs ఉన్నాయి. 2 songs ఉన్నాయి. అంటే అమ్మవారు పుట్టినప్పుడు ఉయ్యాల పాట ఒకటి ఉందన్నమాట, చాలా పెద్ద సాంగ్ అది. రంగనాథ్ గారు నేనే పాడతాం ఈ సాంగ్. కాకపోతే ఏంటి ఆ మూవీ చాలా బాగుంటది, మూవీ సాంగ్స్ చాలా బాగున్నాయి. కాకపోతే ఏమైందంటే అది ఒక 1 week 10 days ఆడింది అనమాట. తర్వాత శాటిలైట్ బిజినెస్ ఏదో అవ్వలేదని అవన్నీ మనం ఓపెన్ చేయకూడదు అనుకోండి. మూవీస్ ప్రవేశం గురించి చెప్పండి, అంటే మొదట ఏ మూవీతో స్టార్ట్ అయ్యారు? ఇండస్ట్రీ ఫస్ట్ మూవీ నన్ను ఆహ్వానించిందమ్మా, ఆహ్వానం ఫస్ట్ మూవీ. ఆహ్వానించింది. వండర్ఫుల్. సో అందులో మదర్ క్యారెక్టర్ కాదమ్మా, అంటే హీరోయిన్ ఫ్యామిలీలో ఒక మెంబర్ని. అంటే ఆల్మోస్ట్ మూవీ అయిపోయింది నేను ఎంటర్ అయ్యేసరికి. సో కో డైరెక్టర్ గారు ఏమన్నారంటే, అమ్మ అసలు నీకు కెమెరా అంటే ఏంటి, అసలు షూటింగ్ అంటే ఏంటో తెలుస్తుంది, కొంచెం సాంగ్స్ లోనూ క్లైమాక్స్ సీన్స్ లో పెడతాను, అది అబ్జర్వ్ చేసి చూస్తా ఉండండి అని చెప్పారు. అలా 2 songs లో ఉన్నాను, క్లైమాక్స్ సీన్స్ లో ఉన్నాను. జస్ట్ అలా ఎంటర్ అయ్యాను. దాని తర్వాత ఎంటర్ అయ్యి వెనక్కి తిరిగి చూసే పని లేకుండా బోల్డ్ ఉన్నాను. ఇయర్లీ మినిమం 10 movies చేసేదాన్ని. మినిమం 10 yearly చేసేదాన్ని. వావ్. అంటే ప్రతి నెల ఏదో ఒక కొత్త చేస్తానే ఉండేది. ఒక్క మూవీ ఉన్నప్పుడు ఇంకో మూవీ షూట్ చేస్తే మీరు ఎలా మేనేజ్ చేసేవారు? అడ్జస్ట్ చేసేవాళ్ళం, మా డేట్స్ అందరూ ఇచ్చేవాళ్ళు, అడ్జస్ట్ చేసేవాళ్ళు. అవునా? ఎప్పుడైనా సీరియల్స్ వచ్చిన తర్వాత కూడా రోజు 2 సీరియల్స్, హాఫ్ డే మళ్ళీ సినిమాలు అలా పరిగెత్తేదాన్ని. అవునా? ఒకప్పుడు 30 days వర్క్ చేసేదాన్ని తీరిక లేకుండా. మరి సో ఎలా మేనేజ్ చేసేవారు అప్పుడు ఇంత తీరిక లేకుండా ఉండకపోతే? అలాగే చేసేదాన్ని, అప్పుడు యంగేజ్ లో ఉన్నాం కదా, పరిగెత్తేవాళ్ళు. కానీ పాపం ఇంట్లో పిల్లలు మాత్రం చాలా మిస్ అయ్యారు, పర్సనల్ లైఫ్ గానీ, ఆ మదర్ ఫాదర్ ఎఫెక్షన్స్ గానీ చాలా మిస్ అయ్యారు పిల్లలు. అయ్యో పాపం చిన్నప్పటి నుంచి. కానీ మిమ్మల్ని స్క్రీన్ మీద చూసుకొని వాళ్ళు సంతృప్తి పడేవారు, అదొక సాటిస్ఫాక్షన్ కదా. మన ఇల్లు ఒక చెప్తా ఉంటారు, మేము చాలా మిస్ అయ్యాము చిన్నప్పుడు, ఎప్పుడు వస్తావు ఎదురు చూస్తా కూర్చునే వాళ్ళం బాల్కనీలో అని ఇప్పుడు చెప్తా ఉంటారు. అయ్యో మీకు చాలా బాగా అనిపిస్తుంది అలా చెప్తుంటే. అంతే కదమ్మా. కానీ ఒక పక్క కెరీర్ ని బ్యాలెన్స్ చేశారు కదా, తప్పదు కదా, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. సో ఇప్పుడు మీ డాటర్స్ ఏం చేస్తుంటారండి? పెద్ద పాప డాక్టర్ అమ్మా, చిన్న పాప ఏమో గ్రాడ్యుయేషన్ చేసింది. వావ్ వండర్ఫుల్. మీ ఇంట్లో ఒక డాక్టర్ ఒక గ్రాడ్యుయేట్ ఉన్నారు. ఓకే. సో ఎలా అనిపిస్తుంది అండి ఒక డాక్టర్ తల్లిని? నేను కూడా ఒక యాక్టర్ ని. అంటే చిన్నప్పుడు డాక్టర్ చేయాలని కూడా నాకు ఉండేది, బాగా చాలా ఇష్టం నాకు డాక్టర్ చదవాలని. అంటే అప్పుడు అమ్మాళ్ళు అమ్మో అంతంత చదువులు అంటే బోల్డ్ అవుతాయి, ఆ రోజుల్లో భయపడేవాళ్ళు అంత చదివించాలంటే ఆడపిల్లల్ని. కరెక్ట్. అందుకని ఏంటంటే చదివించలేదు నన్ను. సో పాప నేను డాక్టర్ చేయాలని చాలా పట్టుదలగా నేను ఇంతప్పటి నుంచి డాక్టర్ చదవాలని చెప్పేదాన్ని.
అవునా? పాపం తను కూడా చదువుకుంది. ఓకే, సో మీ డ్రీమ్ ని మీ డాటర్ ద్వారా తీర్చుకున్నాను. కంప్లీట్ చేసేసుకున్నారు అనమాట. సూపర్ అసలు. అవును. ఇంకేమైనా డ్రీమ్స్ ఉన్నాయండి మీకు? ఇంకేముందిరా, ఆల్మోస్ట్ నేను అనుకున్న రెండు ఫుల్ఫిల్ చేసుకున్నాను. సినిమాలు కూడా అసలు చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ కూడా చేశారు. రీసెంట్ గా నేను చూసింది దమ్ము కూడా అదేమో హోమ్ మినిస్టర్ క్యారెక్టర్. character. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారు? చేయలేదు అసలు, దానిలో క్యారెక్టర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. Yeah. అది కూడా నేను చిన్నకోళ్ళు సీరియల్లో ఉండగా సడన్ గా ఫోన్ చేశారు. అప్పుడే కావాలని ఫోన్ చేశారు. ఆ రోజు షూట్. ఆ రోజు షూట్. ఇంకా వాళ్ళ అడ్జస్ట్మెంట్ అడిగి ఆ మూవీ వదులుకోవడం ఇష్టం లేక పరిగెత్తాను అప్పటికప్పుడు. హోమ్ మినిస్టర్ క్యారెక్టర్ అది ఎలా ఫీల్ అయ్యారండి మీకు? అంటే కాల్ వచ్చిన వెంటనే ఏదో మామూలు క్యారెక్టర్ అయిండొచ్చు అని అనుకున్నారు, లేకపోతే తెలుసా మీకు? లేదు, ముందే చెప్పారు. క్యారెక్టర్ ముందే చెప్పేస్తారు నాకు, పలానా క్యారెక్టర్ అమ్మా, డేట్స్ ఇవన్నీ ముందే చెప్పేస్తారు. సో దానికి ఎవరు అనుకున్నారంట, లక్కీగా మనకు దొరికింది అది. మీకు అడ్జస్ట్ అయిపోయింది లక్కీగా. అలా కొన్ని డెస్టినీ అంటారండి, అలా రాసి పెడితే అలా జరుగుతుంది. పైగా హోమ్ మినిస్టర్ పొజిషన్ అంటే మీకు ఎన్ని. కానీ 2 scenes చేశాను రా దాంట్లో. ఇంకో సీన్ కూడా చాలా మంచి సీన్. అసలు ఫస్ట్ టేకే ఆయన డైరెక్టర్ గారు అయితే అసలు చాలా బాగా చేశారమ్మా అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ సీన్ ఎడిట్ అయిపోయింది. చాలా బాధపడ్డా నేను అసలు మూవీ రిలీజ్ అయినప్పుడు, మంచి సీన్ పోయిందే అని. ఎడిటింగ్ లో పెద్ద మూవీస్ లో ఇదే జరుగుద్ది, మనం మంచి క్యారెక్టర్ చేస్తే కట్ అయిపోతా ఉంటాయి. అయ్యో, కానీ ఉన్న ఒక ఫ్రేమ్ కూడా టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ ఉంది కదా, అవునండి, హరికృష్ణ గారిది. దానిలో డాక్టర్ క్యారెక్టర్ చేశాను, లెంగ్తీ క్యారెక్టర్. నాకు ఇష్టమైన గెటప్ డాక్టర్. సో అది కూడా అసలు మూవీలోనే లేదు, కట్ అయిపోయింది. దానికి కూడా చాలా ఫీల్ అయ్యాను. సో మరి ఇంకొక పెద్ద మూవీ కూడా చేశారు కదా, మిర్చి. అది కూడా మంచి క్యారెక్టర్. చాలా రెస్పాన్స్ వచ్చింది దానికి. మన వాళ్ళందరూ చాలా మంది ఫోన్ చేసి అడిగారు, మంచి క్యారెక్టర్ పడిందండి అని. సో మీరు చేసిన మూవీ చాలా బోల్డ్ క్యారెక్టర్స్ చేశారు, ఇటు మైథలాజికల్ గా గాను, డాక్టర్ గా, హోమ్ మినిస్టర్ గా, మదర్ అయితే ఇంకా అసలు కౌంట్ చేయలేం, వేలలో లెక్క పెట్టలేం. ఇవన్నిటిలో బాగా అప్లాజ్, మంచిగా అప్రిషియేషన్ వచ్చిన మూవీ అండ్ క్యారెక్టర్ ఏదండి? అంటే ఆల్మోస్ట్ అన్ని సెంటిమెంట్ క్యారెక్టర్స్ అనమ్మా నేను చేసింది. అయితే వైఫ్ అని ఒక మూవీ చేశాను, దానిలో నెగిటివ్ క్యారెక్టర్ చేశాను. తర్వాత స్వాతి సీరియల్ రేడానాలు దాంట్లో నెగిటివ్ క్యారెక్టర్ చేశాను. సో ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు. వద్దండి, మీరు అలా బాగాలేదు, మీరు సెంటిమెంటే చేయండి, ఇలాగే బాగున్నారు అని చెప్పి ఫోన్స్ వచ్చాయి. అంటే మీ ఫేస్ అలా ప్రశాంతంగా అలా నవ్వుతూ మూవీస్ లో కన్నా కూడా నాకు సీరియల్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చిందమ్మా. సంతోషం సీరియల్ మన పుట్టిల్లో, ఆ సీరియల్ నాగబాబు గారు నేను చేశాము. అసలు ఆ సీరియల్ కి అయితే ఎంత పేరు వచ్చిందంటే, అది చాలా హోమ్లీగా ఉండే క్యారెక్టర్ అనమాట. ఎప్పుడు ఇలా ముసుగేసుకుని ఉంటాను, తలుపు చాటు నుంచి మాట్లాడటం, అంత హోమ్లీ క్యారెక్టర్ అది. సో అటు రాజమండ్రి, అమలాపురం అటు సైడ్ నుంచి అయితే ఒకసారి బస్ వేసుకుని వచ్చారు జెంట్స్. అంటే వాళ్ళు ఏదో మీటింగ్ ఉందని వచ్చారంట. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు అలాగే అనుకున్న స్టూడియోలో ఉండి, ఈవినింగ్ బ్రేక్ ఇచ్చినప్పుడు అప్పుడు మాట్లాడారు మాతో. మాట్లాడి అసలు నిజంగా ఆడాళ్ళు అంటే మీ ఇలాగ ఉండాలమ్మా, అసలు చూస్తే ఎంత నిండుగా ఉంటారు, అది ఇదని. నాకైతే నిజంగా నాకు కూడా ఫ్యాన్స్ ఉంటారా అనేది చేసేసా నేనైతే. అదేంటండి మీరు అంటే ఫ్యాన్స్ అంటే హీరో హీరోయిన్స్ కే ఉంటారు, మా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరు పట్టించుకుంటారు అనుకుంటాం జనరల్ గా. కానీ అటు సైడ్ అసలు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారమ్మా నాకు. తర్వాత మనది ఇంకోటి గోకులంలో సీతప్పుడు రీసెంట్ గా చేస్తున్నానమ్మా. దానిలో కూడా చాలా మంచి క్యారెక్టర్ అది. ఎందుకంటే కూతురు ఆఫీస్ పని మీద ఒక బెంగళూరు అక్కడికి వెళ్తే ఒక అమ్మాయిని కాపాడిపోయి తినశీలం పోగొట్టుకుంటది. సో ఆ కూతురు ఆ విషయం చెప్పదు ఇంట్లో. కొన్ని రోజుల తర్వాత నాకు తెలుస్తుంది ఆ విషయం. తెలిసిన తర్వాత ఆ కూతుర్ని కాపాడుకోవాలని, ఆ కూతురికి పెళ్లి చేయాలని ఒక తల్లిగా ఆ కూతురి ఇది తప్పుని కప్పిపెట్టి ఆ కాపాడుకుంటా వచ్చేది, ఆ స్ట్రగుల్, అదంతా చాలా మంచి క్యారెక్టర్. చాలా మంచి మంచి సీన్స్ చేసాం, చాలా సెంటిమెంట్ క్యారెక్టర్స్. అదొకటి. ఇండస్ట్రీలో ఇప్పుడున్న డైరెక్టర్స్ లో మీకు బాగా సుపరిచితులు ఎవరైనా, అంటే బాగా ఫ్రెండ్లీగా పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా? యాక్చువల్లీ నేను ఎవరితో అంత ఫ్రీగా మూవ్ అవ్వలేను, బాగా టైట్ అయిపోయినమాట మీరు. అంటే నా పని ఏదో నేను చేసుకోవడం, పక్కన కూర్చోవడం అంతే. ఎవరితో గబికని వెళ్ళి మాట్లాడటం అలా, అంటే ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఫ్రీనెస్ నా దగ్గర లేదు, ఎందుకో తెలియదు. అంటే ఇన్ని సంవత్సరాలైనా మీకు ఇంత కెమెరా ఫేస్ చేసి కూడా ఫ్రీనెస్ లేదంటున్నారంటే, నాకు తెలిసి మీరు కెమెరా ముందు రావడానికి కూడా బాగా భయపడే ఉంటారు కదా? చాలా సంవత్సరాలు ఫీల్ అయ్యేదన్నమ్మా. అవునా? అంటే
కొత్త యూనిట్ తో వర్క్ చేసేటప్పుడు ఆ ఫీలింగ్ ఉంటది, ఎందుకో తెలియదు నాకు. మళ్ళీ ఒక రోజు 2 రోజులు వర్క్ చేసిన తర్వాత ఫ్రీ అయిపోతాను. అంటే బేసికల్ గా కెమెరా కదా, అక్కడున్న Atmosphere కి. అట్మాస్ఫియర్ కి. సో ఎంతకాలం పట్టింది మీకు ఒక కొత్త అట్మాస్ఫియర్ కి అడ్జస్ట్ అవడానికి? ఇయర్లో ఒక 10 years దాకా అలాగే ఉండేదాన్ని. 10 years దాకా అలానే ఉండేది. ఈ సీరియల్స్ కి వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది అనమాట, అది అలవాటు కొంచెం ఫ్రీగా మూవ్ అవటం. కొంచెం పెద్ద ఆర్టిస్టులు అందరితో ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్టులతో చేసేసాను. వాళ్ళందరూ ఏంటి దేవి ఎప్పుడు ఇలాగే ఉంటావు, సరదాగా ఉండు అనేవారు. నవ్వే చూసుకునేదాన్ని. మీరు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉంటారా? ఎప్పుడు నవ్వుతానే ఉంటాను. అవునా? అదే మీకు అందం అండ్ అదే మీకు ప్లస్ అనుకుంటా కదా. సో ప్లస్ మైనస్ గురించి మాట్లాడుకుందాం. అయితే మీలో బాగా ప్లస్ అని మీకు ఏది అనిపిస్తుంది? ఏ విషయం మీకు బాగా ప్లస్ అవుతుంది? నచ్చేది ఏంటంటే నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువరా. స్ట్రైట్ ఫార్వర్డ్ ఫస్ట్ థింగ్. నేను తప్పు చేయను, నేను చేసేది కరెక్ట్, నేను ఏం చేస్తే కరెక్ట్ గా చేస్తానని ఫీల్ అవుతుంటాను. అది ఒకసారి మైనస్ అవుతుంది, ఒకసారి ప్లస్ అవుతుంది. ఓకే ఓకే, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది కానీ మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి దట్స్ అ వెరీ గుడ్ యాడెడ్ అడ్వాంటేజ్. ఓకే, మైనస్ ఏంటి అంటే మీలో మీకు నచ్చనిది? అంటే జాలి ఎక్కువ. జాలి. ఓకే, ఎవరన్నా బాధల్లో ఉన్నారంటే మనమని బాధల్లో ఉన్నా కూడా నేను ఇలా కడుపులో తీసి పెట్టేస్తాను. ఓకే, దానివల్ల మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం ఒక్కోసారి. ఓకే, చాలా రీసెంట్ గా ఏదైనా చేశారా మళ్ళీ మీ జాలి గుండెతో? ఏం లేదమ్మా, అంటే జనరల్ గా ఎప్పుడు ఎవరో ఒకరికి హెల్ప్ చేస్తానే ఉంటాను ఏదో ఒకటి. సో అదే మన కాపాడుతుంది. అంటే ఇంకొకరికి హెల్ప్ చేయడం మైనస్ అవుతుందని ఎందుకు అనుకుంటారు? అంటే అలా తలకు మించిన దాన ధర్మాలు చేయకూడదు కదా. అది మరి అది ఈ పాయింట్ లాగడానికి కష్టపడ్డాను అనమాట. సో అది దానివల్ల దాన ధర్మాలు చేసి ఎదుటాన్ని నమ్మేసి గుడ్డిగా అలా కొంత నష్టపోయాను నేను. ఓకే, సో మొత్తానికి ఇప్పుడు ఆల్రెడీ కదా సెట్? పర్వాలేదు, ఓకే. సో యూఆర్ అంటే మీరు యూఆర్ గెటింగ్ రిడ్ ఆఫ్ ఇట్ మీ మైనస్ నుంచి. ఓకే, సో దేనికి ధర్మం రా, చాలా ధైర్యంగా ఉంటాను. ధైర్యం ఉంటారా? స్పోర్టివ్నెస్ ఉంది కదా, అన్ని విషయాలు అలాగే స్పోర్టివ్ గానే ఉంటాను. స్పోర్ట్స్ విమెన్ కాబట్టి స్పోర్టివ్నెస్ ఉంటుంది. సో మీ ఫేస్ చూస్తే ఎంత ప్లెజెంట్ గా ఉందో, మీ ఇంటికి ఎంటర్ అయిన వెంటనే నాకు అదే ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అనిపించిందండి. అంటే ఎక్కువ నేను గమనించింది ఏంటంటే ఎక్కువ భగవంతుని పటాలు ఇలాంటి ఫొటోస్ అన్ని ఉన్నాయి. సో ఇంత దైవభక్తి ఎందుకని వచ్చింది మీకు? మొదటి నుంచి చిన్నప్పటి నుంచి నాకు కొంచెం ఉండేదమ్మా దైవభక్తి ఉండేది. నేను ఆంజనేయ స్వామి భక్తురాలి చిన్నప్పటి నుంచి. ఓ, ఆంజనేయ స్వామి గారు. ఏంటంటే మా ఊర్లో మా ఇంటి పక్కనే గుడి ఉండేది, వెంకటేశ్వర గుడి, ఆంజనేయ స్వామి గుడి. వెంకటేశ్వరం వదిలేసి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళేదాన్ని. అదేంటో తెలీదు, ఆయన భక్తురాలు చిన్నప్పటి నుంచి. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఆయన మర్చిపోయాం, వదిలేసాము. అందుకని లాగోడి పీకాడు ఆయన, ఎక్కడో పడ్డాము. మధ్యలో కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా ఈ మనుషుల్ని నమ్ముకునే కన్నా దైవాన్ని నమ్ముకుంటే మనం ఎప్పుడు చెడిపోము. నేను ఆ పాయింట్ తోనే నేను మిగిలిన దేని మీద కాన్సన్ట్రేషన్ చేయను. నాకు గ్యాప్ దొరికితే గుళ్ళకి వెళ్తా ఉంటాను, లేదంటే ఇంట్లోనే పూజ చేస్తాను. కంపల్సరీ ఇంట్లో ఉంటే ఇంట్లో ఈవినింగ్ 6 నుంచి 7:30 వరకు పూజ దగ్గరే ఉంటా. ఎవ్రీడే 1 hour మినిమం కేటాయించేస్తారా? అంటే మార్నింగ్ కంపల్సరీ దీపారాజన చేసుకుంటాను. ఓకే, భగవంతునికి సంబంధించి మీ లైఫ్ లో ఏదైనా ఒక మిరకల్ జరిగిందా అండి? మిరాకిల్ అంటే నేను దెబ్బతిన్న తర్వాత ఇప్పుడు దాకా నన్ను కాపాడింది భగవంతుడేనమ్మా. సాయిబాబాతో నేను మాట్లాడుతుంటాను, అలాగే అమ్మవారు. ఈ రోజు ఈ ప్రాబ్లం ఉంది, సాల్వ్ అవ్వట్లేదు, ఏం చేస్తావో నాకు తెలియదు. నా బెడ్రూమ్ లో సాయిబాబా ఫోటో ఉంటది, ఆ ఫోటో చూసి నేను మాట్లాడుతూ ఉంటాను. ఏదో రకంగా మర్నాడు సాల్వ్ చేస్తాడు ఆయన. సో అంటే ఎప్పుడైనా అణువను జరుగుతూనే ఉంటాయి మిరాకిల్స్ బాబా విషయంలో మీకు? జరుగుతానంటమ్మా. వెంకటేశ్వర స్వామి, బాబా, అమ్మవారు వీళ్ళ ముగ్గురిని ఎక్కువ పూజిస్తా ఉంటాను. అది ఆల్మోస్ట్ అందరి దేవుళ్ళు దండం పెట్టుకుంటాను, కానీ మెయిన్ మనకి ఒక కంపల్సరీ గురువు గారు అనేవాళ్ళు ఉండాలి. సో బాబా గురువు గారు, మనం గురుబలం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం మన లైఫ్ లో. సో అందుకని కంపల్సరీ గురువు గారు ఉండాలి. ఎదుటి మనుషులు మీకు బాగా నచ్చే విషయం ఏంటండి? నచ్చే విషయం అంటే ఎదుటి వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మినిమం మానవత్వం ఉండాలమ్మా ఎవరికైనా కూడా. ఇప్పుడు మనం ఒక పీక్ స్టేజ్ కి వెళ్ళి లైఫ్ సెటిల్ అయిపోయినప్పుడు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే నేచర్ ఉండాలి ప్రతి మనిషికి కూడా. అది ఇవాళ రేపు ఎవ్వరికీ లేదు.
ఎంత డబ్బు సంపాదించినా కూడా ఇంకా 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 దాచుకోవడం తప్ప ఎదుటి మనిషి తీసి సహాయం చేద్దామనే ఉద్దేశం ఎవ్వరికీ లేదు ఈ రోజుల్లో. అదొకటి నాకు నచ్చలేదు. ఎందుకంటే కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉంటుంది. ఏమోనమ్మా, నా అనుభవం ప్రకారం నేను చూసింది నాకెవరు తగలలేదు. మీకు ఎలాంటి వాళ్ళని ఎక్కువ ఇష్టపడతారండి? అలా ఏం లేదమ్మా, ఇంకా నేను నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తా ఉంటాను ఎప్పుడు. అలా ఫ్యామిలీ తప్పనిస్తే దైవం, భగవంతుడు, దైవం అంతే. అంటే ఎక్కువ నమ్మడం గానీ ఏం చేయలేదు. అసలు నేను ఎవరితో ఫ్రెండ్షిప్లు చేయను, ఎవరిని రాసుకుని చూసుకోవడం ఉండదు, ఫోన్లు కూడా చేయను ఎవరికి. సెట్ లో ఉన్నంత సేపు అందరితో చాలా జవల్గా ఉంటాను. అంటే నా అంతా నేను వెళ్ళి మళ్ళీ మాట్లాడలేను, వాళ్ళే వచ్చి కూర్చుని అమ్మ అంతా మాట్లాడుతుంటారు ఈ పిల్లలందరూ. అలా ఉన్నప్పుడు హ్యాపీగా మాట్లాడతాను అంతే. ఓకే. ఇంటికి వచ్చేస్తే ఇంకా అసలు షూటింగ్ వాళ్ళే ఉండదు. సో మీరు జాలీగా ఉంటానని పదే చెప్పారు కదా, అదే మీకు కోపం వస్తే ఎలా ఉంటారు? సాధారణంగా కోపం రాదమ్మా నాకు, రాదు, అసలు రాదు. ఒకవేళ అది దేవుడిచ్చిన వరం. చాలా ఓర్పు సహనం చాలా ఎక్కువ నాకు. కోపం వస్తే మాత్రం మామూలుగా ఉండదు. ఇంకా అసలు అప్పుడు మీ చుట్టూ ఎలా ఉంటుంది? కంట్రోల్ అవ్వలేను నేను అసలు. కోపం వస్తే 1 hour దాకా కంట్రోల్ అవ్వలేను. ఇంట్లో డాగీ కూడా భయపడి వెళ్ళిపోయి సోఫా కింద మంచం కింద దూరుద్ది నాకు కోపం వస్తే. అవునా? ఓకే. ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందండి మీ కోపం వచ్చిన? మీ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఇంకా అంతే, ఎవరు మాట్లాడరు. ఇంకా అవ్వక కోపడ్డారు. కోపడు మాక్సిమం రాదు, అసలు కోపం రాదు. వస్తే మాత్రం ఇంకంతే. మీకు బాగా సంతోషం అంటే ఒక హ్యాపీ న్యూస్ ఫస్ట్ మీకు చేరినప్పుడు, ఆ న్యూస్ మీరు ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకుంటారు? భగవంతుడితోనా, లేకపోతే మీ వారితోనా, మీ పిల్లలతోనా, ఇంకెవరన్నా ఫ్రెండ్స్ తోనా? పిల్లలతోనేనమ్మా. పిల్లలతోనే. ఏదన్నా హ్యాపీగా ఉన్నాను అంటే ఇంటికి రాగానే ముందు పిల్లలతోనే షేర్ చేసుకుంటాను. ఓకే. అంటే ఎక్కువ మా చిన్న పాపతో. అంటే పెద్ద పాప ఫస్ట్ నుంచి కొంచెం దూరంగానే ఉండేది తను స్టడీస్ మూలన. సో ఇప్పుడు మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా ఏదన్నా కూడా నేను చిన్న పాపతోనే షేర్ చేసుకుంటాను. అవునా? ఓకే. సో ఫ్రెండ్లీగా ఉంటాం ఇద్దరం. చిన్న పాప నేను ఫ్రెండ్లీగా ఉంటాం, మాట్లాడుకుంటాం, మళ్ళీ సరదాగా ఉంటాం. అలా. సో మోర్ దాన్ ఏ మదర్ ఫ్రెండ్లీగా ఉంటారు పిల్లలతో మీరు. ఓకే. మీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్సెస్ గురించి తెలుసుకున్నాం కానీ మీ చిన్నప్పుడు విషయాలు తెలుసుకోవాలండి నాకు. అంటే మీరు ఎక్కడ పుట్టారు, మీ ఊరు ఎలా ఉండేది, వాట్ వాజ్ ఇట్ ఎన్విరాన్మెంట్ మొత్తం? మా నేటివ్ ప్లేస్ గన్నవరం అమ్మ, విజయవాడ దగ్గర. ఓ అమేజింగ్. నాన్నగారికి వ్యవసాయం, లారీలు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉండేది. ఇంకా ఇంట్లో అంటే వ్యవసాయ కుటుంబం కదా, ఇంకా పాడి ఉండేది ఇంట్లో, ఆవులు గేదెలు ఇవన్నీ, పాలేళ్ళు. మీ ఊరు పెద్ద రైతు కుటుంబం? రైతు కుటుంబం. తాతగారి కాలం నుంచి మా ఊరు పెద్దలు అనమాట. తర్వాత నాన్నగారు. సో అంటే నాకు ఇప్పుడు కూడా అదే లైఫ్ ఇష్టం నాకు. అలా పల్లెటూరు లైఫే ఇష్టం నాకు. ఇంకా పిల్లలు ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇంకా ఇండస్ట్రీలో ఉన్నాము, పిల్లల చదువులు ఇంకా అలా అలా ఇక్కడే ఉండిపోవటం అయిపోయింది. ఇంకా అనుకోకుండా ఇండస్ట్రీలో ఎంటర్ అవటం, ఇంక ఇప్పుడు ఎటు వెళ్ళాం కదా, అలా ఇక్కడ ఉండిపోవటం అయింది. సో మీ చిన్నప్పుడు ఎన్విరాన్మెంట్ గురించి చెప్పండి, అది ఎలా ఉండేది? మీకు ఎవరైనా టీచ్ చేసే వాళ్ళు ఉండేవారా? మా ఊర్లో ఫస్ట్ సైకిల్ తొక్కిన ఆడపిల్లని నేనే. అప్పట్లో లోనాలని ఉండేవి, లోనా తోలిన దాన్ని కూడా నేనే. కాలేజ్కి వేసుకెళ్లేవాళ్ళం, స్కూల్కి సైకిల్ వేసుకెళ్లేవాళ్ళం. స్కూల్ ఎస్పీఎల్ గా 6 years చేశాను. ఎస్పీఎల్ గా స్కూల్ పీపుల్ లీడర్ ప్లడ్జ్ చెప్పేవారా? ఇంకా అన్ని గేమ్స్ మొత్తం అంతా హెచ్ఎం కూడా మొత్తం నా మీద వదిలేసేవారు ఆవిడ. మాట్లాడితే మా నాన్నగారు ఇంటి పేరు ఖమ్మంపాటి, ఖమ్మంపాటి ఎక్కడున్నావు అని పిలిచేవారు. ఎస్పీఎల్ 6 years అంటే స్కూల్ రెస్పాన్సిబిలిటీ మొత్తం మేము ఉండేది. చాలా యాక్టివ్గా ఉండేది అన్నమ్మ చిన్నప్పటి నుంచి. పెయింట్ ఆర్ట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. బైపీసీ తీసుకున్నానమ్మా ఇంటర్ లో. డ్రాయింగ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ నాకు. పాటలు బాగా పాడుతుంటారా? చిన్నప్పుడు చాలా పాడేదాన్ని. చాలా ఇంట్రెస్ట్. పాట పాడగలరు? ఇప్పుడు వదిలేరా? ఓకే. సో మీకు టైం పాస్ అవడానికి ఏం చేస్తారంటే? ప్రతి ఒక్కరికి టైం పాస్ అంటే ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది, అలా మీకేంటి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ మూవీస్ చూస్తాను. నాగేశ్వర గారు, వాణిశ్రీ గారు, శోభన్ బాబు గారి, కృష్ణ గారి, ఇట్లా ఆ మూవీస్ చూస్తా ఉంటాను. ఇప్పటికీ డే అంతా చూడలేం కాబట్టి కొంచెంసేపు రెస్ట్ తీసుకోవటం, లేకపోతే వంటలు అంటే బాగా ఇంట్రెస్ట్ నాకు. ఇంకా ఈ బుక్స్ లో నుంచో లేకపోతే మన ఈటీవీ ప్రోగ్రామ్స్ లో అభిరుచి దీనిలో నుంచో తీసుకొని ఎక్స్పెరిమెంట్స్ చేస్తా ఉంటాం.
అంటే ఇప్పుడు చిన్న పాప స్టడీస్ కూడా అయిపోయి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇద్దరం కలిసి ఇంకా పొయ్యి దగ్గరే ఉంటాం అనమాట, ఏదో ఒకటి కొత్త రకంగా చేస్తా ఉంటాం. ఓకే. సో మీరు బాగా ఇష్టపడి వండేది ఏంటంటే, అంటే మీ చేతి వంటలో అందరూ ఇష్టపడి తినేది ఏంటి? గుత్తొంకాయ కూర అమ్మా, గుత్తొంకాయ కూర, కొబ్బరి పాలతో బిర్యానీ చేస్తాము, అది ప్రాన్స్, నాన్ వెజ్ కర్రీస్ అన్ని చేస్తాను ఎక్సెప్ట్ ఫిష్ చేయటం రాదు. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఇష్టమైన ఫుడ్ అంటే నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం. నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడతారు. మాక్సిమం ఉంటది ఇంట్లో నాన్ వెజ్. సో మీ ఇంట్లో కూడా అందరూ మీ చేతి వంటను బాగా ఇష్టపడుతుంటారు, స్పెషల్లీ నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడతారా? అవునమ్మా, అంటే చిన్న నాన్నగారి ఇంట్లో నుంచి అలవాటు బాగా చిన్నప్పటి నుంచి, ఇంకా అదే అలవాటు కంటిన్యూ అయింది. సో మరి చిన్నప్పటి నుంచి ఇంత డిఫరెంట్ ఫీలింగ్స్, ఇంత బోల్డ్ గా ఉండేవారు, కబడ్డీ ప్లేయర్ అండ్ అన్నిట్లో మీరు ముందు ఉండేవారు కదా. సో అబ్బాయిలు కూడా మిమ్మల్ని ఏమన్నా అలా రౌడీ రాని ఇలా నన్నైతే అనేవారు రౌడీ రాని, అలా మిమ్మల్ని ఎవరైనా మీ నేటివిటీలో ఏమన్నా తీసేసేవారా? తప్పకుండా, ఎందుకు బొమ్మ తప్పకుండా ఉంటాయి అలాంటివన్నీ ప్రతి మనిషి లైఫ్ లో. ఏమనేవారు మిమ్మల్ని? ఎప్పుడు మామూలుగా ఇట్లా మూవీస్ కి వెళ్తున్నా, లేకపోతే ఎన్నో బజార్కి పని ఉండి వచ్చినా అందరూ ఏడిపిస్తుండేవారు అనమాట. నేను కబడ్డీ ఆడేదాన్ని కదా, అందుకని కబడ్డీ ఆడదామా అని ఏడిపించేవాళ్ళు. అప్పుడు మీరు వెళ్ళారు అంటే అప్పుడు నేను సైకిల్ వేసుకెళ్లేదండి అనమాట ఆ రోజుల్లో. దమ్మని బ్రేక్ వేసి దమ్ముంటే ఆడదాం రారా అనేదాన్ని. అవునా, మళ్ళీ మొహం కూడా చూసేవాళ్ళు కదా, అలా తిప్పేసుకునేవాళ్ళు. భయపడేవారు అబ్బాయిలు? అసలు మామూలు కాదు, అంత ర్యాష్గా ఉండేదాన్ని. ఇంత నిదానం ఎలా వచ్చిందో నాకే తెలీదు, ఇంత సాఫ్ట్నెస్. మీ నాన్న ఇచ్చారా మీకు ఆ నేచర్ మొత్తం? మా నాన్నగారేనమ్మా, నాన్నగారు అంటే భయం ఊళ్ళో అందరికి ఆ రోజుల్లో. అవునా? సో మా నాన్నగారికి నేనంటే కూడా చాలా ఇష్టం. చిన్నప్పుడు నాన్నగారు పొలంకి వెళ్తే ఆయనకి పాలేరు క్యారేజ్ తీసుకెళ్లేవాడు, నేను తీసుకెళ్తానని చెప్పి నేను కూడా వెళ్ళేదాన్ని వెంట చిన్నప్పుడు. ఎప్పుడు గౌన్లు వేసే టైం నుంచి ఆయన బాగా ఎఫెక్షన్. లారీలు కూడా ఉండేవి మాకు, నన్ను వదిలిపెట్టి ఉండలేక లారీలో కూడా నన్ను తీసుకెళ్లిపోయేవారంట మా నాన్నగారు. పొలాల్లో మిరప తోటలు, అంటే మా పొలంలో అన్ని పండేవి, ఆ మిరప తోటలు బంతి పూలు వేసేవాళ్ళు. వెళ్ళి ఆ పువ్వులు అవి కోసుకుంటా ఆ అందాన్ని నేను చాలా ఎంజాయ్ చేసేదాన్ని, ఆ పొలంలో ఆ అందాన్ని అలా మా నాన్నగారితో బాగా ఎఫెక్షన్ నాకు. సో ఆయన పోయినప్పుడు కూడా, అంటే భాగవతం షూటింగ్ లోనే ఉన్నాను అప్పుడు, మన భాగవతం షూటింగ్ లోనే. సో నాకు ఫోన్ వచ్చింది ఇట్లా హాస్పిటల్లో ఉన్నారని. నేను వెళ్ళిన తర్వాత ఆయన చనిపోయారు. ఆయన చనిపోతే ఇంకా అంటే మాకు మగపిల్లలు లేరమ్మా, మేము 4 ఆడపిల్లలమే. అప్పటికే మా మదర్ చనిపోయారు. సో ఇంటికి పెద్దానిగా మరి నాకు బాధ్యత ఉంటది కదా. సో ఇంకా ఆయన శవం కూడా తీయలేదు, మనాళ్ళేమో ఫోన్లు అనమాట. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళయి, అంటే సెట్ నెక్స్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేసారు, తీసేస్తారు, ఏదో చెప్పారు సంథింగ్. అందుకని తప్పదమ్మా రావాలమ్మా అని సార్ కూడా అప్పట్లో ఫోన్ చేసి మాట్లాడారు, బాపు గారు కూడా. తప్పదమ్మా ప్లీజ్ అమ్మ ఏమనుకోవద్దు అని చెప్పి అంటే ఇంకా నేనేం మాట్లాడలేకపోయాను అనమాట. సో ఇండస్ట్రీ జీవితాలంటే ఇలా కూడా ఉంటాయా, అంటే మనుషులు చచ్చిపోయినా బతికినా ఇంకా దానికి ఇది ఉండదు ఇంకా. అలా చాలా ఫీల్ అయ్యానమ్మా అప్పుడు నేను. అంటే ఇంకా అప్పుడు నేను వచ్చిన కొత్తలోనే కదా, అప్పుడు ఇంకా ఇన్ని అనుభవాలు లేవు. సో అదొకటి నేను మర్చిపోలేని సంఘటన, విషాద సంఘటన అదొకటి నా జీవితంలో. దాని తర్వాత అలా వెళ్ళిపోయాం. ఎందుకంటే ఇంకా చచ్చిపోయినా తీసి పక్కన పెట్టి వాళ్ళు షూటింగ్ వాళ్ళు చేసుకుంటారు అనే దీనిలోకి వచ్చేసాను నేను మెంటల్ గా. ఇండస్ట్రీ అంటే ఇంతే అని. అంటే అప్పట్లో పౌరాణిక సెట్స్ కాబట్టి ఇంకొంచెం ప్రొడక్షన్ వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది, అన్ని కోట్లు పెట్టి అక్కడ సెట్ వేసి మరి వాళ్ళకి లాసే కదమ్మా. కరెక్ట్. వాళ్ళ ప్రాబ్లం కూడా మనం అర్థం చేసుకోవాలి. సో వచ్చేసాను ఇంకా అప్పుడు. మొత్తానికి మీ నాన్నగారు మాత్రం మీలో మంచి కరేజ్ ని, ఒక ఆల్ రౌండర్ కు ఉండాల్సిన టాలెంట్ ని మీలో నింపి. మా నాన్నగారే నాకు ఇన్స్పిరేషన్ అమ్మా, నాకు ఇంత ధైర్యం మా నాన్నగారి ఇన్స్పిరేషన్ నాకు. అవునా? ఇండస్ట్రీలో ఏంటి అని తల ఎగరేయటం తప్ప తలంచడం అనేది తెలియదు అసలు. కానీ పెళ్ళైన తర్వాత చాలా నిదానం వచ్చింది, ఎలా వచ్చిందో నాకే తెలీదు. బాగా పేషెన్స్ అండ్ ఓర్పు, చాలా ఓర్పు సహనం, జీవిత అనుభవాలే మనకి అవన్నీ తెచ్చి పెడతాయి నా అనుభవం ప్రకారం. ఓకే. ఇప్పటి వరకు మీ లైఫ్ లో జరుపుకున్న అన్ని బర్త్డేస్ లో స్పెషల్ బర్త్డే ఏది? స్పెషల్ బర్త్డే అంటే ఇలాంటివన్నీ మా చిన్న పాపకు చాలా ఇంట్రెస్ట్ రా.
ఇట్లా సెంటిమెంట్, తనకి చాలా సెంటిమెంట్స్ ఎక్కువ. నా లాస్ట్ టైం నా బర్త్డేకి తను నాకు చెప్పకుండానే అన్ని రెడీ చేసేసింది, ఇల్లంతా డెకరేట్ చేసి ఇవన్నీ అన్ని రెడీ చేసేసింది అనమాట. అదొకటి నేను మర్చిపోలేని సంఘటన. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తనకి చాలా అంటే నేనంటే చాలా ఇష్టం మా చిన్నమ్మాయికి, చాలా ఎఫెక్షన్ అనమాట, అసలు వదిలిపెట్టలేదు తను. సో లాస్ట్ ఇయర్ మీ అమ్మాయి మీ బర్త్డే సెలబ్రేట్ చేసింది కాబట్టి నేను కూడా మీ అమ్మాయిలా ఫీల్ అయ్యి ఈ ఇయర్ మీకు ఒక స్పెషల్ అరేంజ్మెంట్ చేసాం ఈటీవీ అభిరుచి సెలబ్రేషన్స్ తరఫున. సో షాల్ వి స్టార్ట్ సెలబ్రేటింగ్ మేడం? ఓకే అమ్మా. ఎస్. సో రేవిశ్రీ గారు మన సెలబ్రేషన్స్ మోడ్ ఆన్ చేసేద్దామా? మీరు కేక్ కట్ చేస్తే ఇంకా అదే మాకు కోటి అన్నట్టు ఆలోచించుకుంటాను. సో లెట్స్ స్టార్ట్ ది సెలబ్రేషన్. అభిరుచి సెలబ్రేషన్స్ ప్రేక్షకులకి మీరేమైనా చెప్పాలనుకుంటే ప్లీజ్. ఇలా నా పుట్టిల్లైన ఈటీవీ వాళ్ళు ఇలా వచ్చి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయటం, అసలు ఈ ప్రోగ్రామ్ ఇలా కండక్ట్ చేయాలని ఆలోచన రావటమే చాలా గొప్ప అండి. అలాంటిది ఈ ప్రోగ్రాంలో నన్ను సెలెక్ట్ చేసుకుని నా దగ్గరికి వచ్చి ఈ ప్రోగ్రామ్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. నా లైఫ్లో ఇది ఒకటి మర్చిపోలేని సంఘటన. థ్యాంక్ యూ ఫర్ ఈటీవీ అండ్ ఆల్ యూనిట్ మెంబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు ఎంతో ఓపికతో నవ్వుతూ మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని మాతో షేర్ చేసుకున్నందుకే కాకుండా మీ మీద అభిమానంతో ఈటీవీ అభివృద్ధి సెలబ్రేషన్ తప్పున ఒక చిన్న చిరుకానుక. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. సో మరొకసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు రేవిశ్రీ గారు. మరి ఇలాంటి పుట్టినరోజులు ఒక 100 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈటీవీ అభివృద్ధి సెలబ్రేషన్ షో తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ. సో అదండి ఆనందంగా ఆహ్లాదకరంగా సాగిపోయిన దేవిశ్రీ గారి బర్త్డే సెలబ్రేషన్స్. ఐ హోప్ ఈ సెలబ్రేషన్స్ మీ అందరికి సూపర్ గా నచ్చేస్తుందని అనుకుంటున్నాను. మరొక ఎపిసోడ్ లో మరొక ఇంట్రెస్టింగ్ సెలబ్రిటీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ షర్మిల. బై బై.